ఉద్రిక్తతల నడుమ సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఈవేళ అతడిని కోర్టులో హాజరుపరుచున్నారు. ముందుగా వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లనున్న పోలీసులు అనంతరం కోర్టుకు తరలించనున్నారు. నిన్న మధ్యాహ్నం సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉంచారు. కాగా సాయికృష్ణ తల్లి ఫిర్యాదు ఆధారంగా సీఐపై కేసు నమోదు చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఉద్రిక్తతల నడుమ సీఐ నాగరాజును అరెస్ట్ చేసింది సిట్. ఈ అంశంపై మరిన్ని వివరాలని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, నాగరాజును ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు సిట్ అధికారులు, వివరాలు ఏంటి? మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే కూడా ఏదైతే సాయికృష్ణ కుటుంబ సభ్యులైతేనేమి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఒక పక్కన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సిఐ నాగరాజు పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి ఏదైతే మార్కాపురం నుంచి వారెంట్ మీద కూడా తీసుకొని వచ్చినట్లు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు అయితే అదేవిధంగా చూసుకుంటామంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కూడా నాగరాజు తీసుకొచ్చినట్లు కూడా చాలా వరకు ఆధారాలను కూడా ఒక పక్కన పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపైన ఒక పక్కన సిఐ నాగరాజ్ పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి దీనికి సంబంధించి హై లెవెల్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి డీజీ కూడా హాజరవడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోమని చెప్పడంతో కూడా దీనికి సంబంధించి కృష్ణలంక సిఐ నాగరాజును కూడా వెంటనే సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 4 రోజులుగా కూడా చూసుకుంటా ఉంటే ఒక పక్కన విజయవాడ నగరంలో అయితేనేమి అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన కృష్ణలంక మాజీ సీఐ ఎవరైతే నాగరాజు ఉన్నారో అతని ఇంటి వద్ద కూడా అతని మద్దతుదారులు పూర్తి స్థాయిలో కూడా తనను అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ కూడా ఒక పక్కన ఆందోళన కూడా నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున మధ్యాహ్నం సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన బలగాలతో కూడా పోలీసులు వెళ్లడం అయితేనేమి ఏదైతే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నాగరాజుకు సంబంధించి మద్దతుదారులు కూడా ఒక పక్కన ర్యాలీ అయితేనేమి ఒక పక్కన ఏదైతే నాగరాజును అదుపులోకి తీసుకునే సమయంలో కూడా చాలా వరకు కూడా అక్కడ హైడ్రామా కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నాగరాజు అయితేనేమి అదుపులోకి తీసుకోవడం అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి సిట్ అధికారులు కూడా ఒక పక్కన నాగరాజుకు సంబంధించి ఇప్పటికే కూడా ఒక రకంగా నివేదిక కూడా సిద్ధం చేసిన పరిస్థితి. ఏదైతే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆధారాలు అయితేనేమి అదే విధంగా చూసుకుంటా ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సిట్ అయితేనేమి విచారణ చేపట్టింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించి సీసీ కెమెరాకు సంబంధించిన ఫుటేజ్ అయితేనేమో హార్డ్ డిస్క్ ను కూడా ఫోర్నిక్స్ నిపుణులు కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఏదైతే ఇది రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే దాంట్లో ఫోర్నిక్స్ నిపుణుల రిపోర్ట్ ప్రకారం కూడా దాంట్లో ఫుటేజ్ కూడా లేకపోవడంతో కూడా దీనికి సంబంధించి నాగరాజుని నిన్న సుమారు 5 గంటల పాటు కూడా విచారించిన పరిస్థితి తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే సిట్ చీఫ్ వచ్చేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అతనే రంగంలోకి దిగి అసలు ఏం జరిగింది కేసుకు సంబంధించి అనేసి కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టినట్లు అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్కన మిస్సింగ్ కేసుగా నమోదైనప్పటికీ కూడా దానికి సంబంధించి ఇప్పటికే కూడా చాలా వరకు ఒక పక్కన లాకప్ డెత్ లేకుంటే బయట ఏమన్నా తీవ్రంగా 3rd డిగ్రీ ఉపయోగించడం వల్ల చనిపోయాడా అనే కోణంలో కూడా ఒక పక్కన చాలా వరకు కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు అయితేనేమి చాలా వరకు సాక్ష్యాధారాలు అయితేనేమి ఇచ్చిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా సిట్ అయితే దర్యాప్తు జరుగుతుంది. నిన్నటి రోజున దాదాపుగా 5 గంటల పాటు కూడా నాగరాజును అయితే పలు క్వశ్చన్లు కూడా సంధించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే సాయికృష్ణ తీసుకొచ్చిన తర్వాత ఒక పక్కన పోలీస్ స్టేషన్ లో అయితేనేమి అదే విధంగా కూడా కోర్టుకు అయితే హాజరుపరచాల్సిన పరిస్థితి. ఎందుకో హాజరుపరచలేదు.
అదేవిధంగా కూడా నాన్ బెయిల్ వారెంట్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా సాయి కృష్ణని కోర్టుకి హాజరుపరచకపోవడము, పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని డిలీట్ చేయడం అయితేనేమి, ఎవరిని కాపాడటానికి ఎవరిపైన రాజకీయ ఒత్తిళ్లు కానీ లేకుంటే అధికారుల ఒత్తిళ్లు ఉన్నాయా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన నాగరాజుని అయితే నిన్నటి రోజున దాదాపుగా 5 గంటల పాటు కూడా విచారించిన పరిస్థితి ఉంది. నాగరాజుకి ఎవరైతే 3rd డిగ్రీ ఉపయోగించారు అనేసి కూడా ఒక పక్కన నాగరాజు అయితే అడిగిన పరిస్థితి. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ క్వశ్చన్ కి కూడా నాగరాజ్ అయితే ఆన్సర్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదనేసి కూడా తెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా నిన్నటి మధ్యాహ్నం నుంచి ఈ రోజు మధ్యాహ్నానికి 24 గంటలు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో నాగరాజుకి సంబంధించి ఇప్పటికే కూడా నిన్న ఏదైతే సిట్ అధికారులు దాదాపుగా 5 గంటల పైన ప్రశ్నించిన తర్వాత దీనికి సంబంధించి అరెస్ట్ చేస్తున్నట్టు కూడా నాగరాజు కుటుంబ సభ్యులకు కూడా ఏదైతే సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం కూడా నాగరాజును అయితే కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.